అది ఇంట్లోకి రాకూడదు అంటే దాని మీద కేసు నిరూపణ అవ్వాలి. రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా పిన్ని. ఆ కేసు ప్రూవ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఆ కేసు ప్రూవ్ అవుతుంది, దానికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష దానికి పడితేనే దాని విషయంలో మనం గట్టిగా మాట్లాడొచ్చు. రేపు కోర్టుకి దాన్ని తీసుకెళ్తారు. అది ఆ కేసులో నుంచి అది తప్పించుకోలేదు. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావక్క? అది ఎంత నక్కజిత్తులదో మీకు తెలుసు కదా. ముఖ్యంగా ఆ లక్ష్మికి హారతి పట్టి నెత్తిని పెట్టుకునే దాని మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మర్చిపోయావా? వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయగలరే? ఏమో అక్క, దాని డైహార్డ్ ఫ్యాన్స్లో ముఖ్యంగా మొదటుండేది మన విహారి. రేపు వాడు కోర్టుకొస్తే కేసుని నిలవనివ్వడు. బావిప్పుడు ఏం చేయగలడు పిన్ని? ఆ లక్ష్మి కోసం విహారి ఏమైనా చేస్తాడు. ఆ విషయంలో విహారిని కంట్రోల్ చేయమని మీకెన్నోసార్లు చెప్పాను, కానీ మీరు మాత్రం వాడిని వదిలేశారు. విహారిని మేము కంట్రోల్ చేశామే. అందుకే కదా ఆ లక్ష్మి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఆహా, మీ మాట విహారి వింటాడా? విహారిని మీరు ఆపగలరా? ఎందుకు ఆపమే? అక్క, మీరు విహారిని ఆపగలమనే నమ్మకం మీకుంటే రేపు విహారిని ఆ లక్ష్మి కోసం కోర్టుకి వెళ్లకుండా ఆపండి. కోర్టులో ఆ లక్ష్మికి శిక్ష పడేలా నేను అన్ని ఏర్పాట్లు చేశాను. దాని మీద పెట్టిన కేసులన్నీ నిరూపిస్తే ఖచ్చితంగా దానికి 4 ఏళ్లు శిక్ష పడుతుంది. అది 4-5 ఏళ్లు బయటికి రాకుండా ఉండడం కోసం మేము ఏదైనా చేస్తాం. విహారిని ఎలాగైనా ఆపుతాం. పిన్ని, దానికి మాత్రం పక్కాగా శిక్ష పడాలి. విహారిని మీరు ఆపగలిగితే నేను కన్ఫర్మ్గా ఆ లక్ష్మికి శిక్ష వేయిస్తాను. నన్ను నమ్మండి. నువ్వు ఆ పనిలో ఉండవే. విహారి సంగతి నేను చూసుకుంటాను. లక్ష్మి, ఇటురా. ఇదిగో మొబైల్, మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. స్టేషన్లో ఎవరూ లేరు, త్వరగా ఫోన్ చేసుకోమ్మా. తీసుకోమ్మా. నేను గర్భవతినని మా నాన్నకి అమ్మకి చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి నాన్నకి చెప్తే ఆయన వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. హలో విహారి గారు, నేను కనకాన్ని. లక్ష్మి, లక్ష్మి, ఈ మొబైల్ నెంబర్ ఎవరిది? స్టేషన్లో చాలా మంచి కానిస్టేబుల్ ఉన్నారు. ఆమె ఫోన్ చేసుకోమని మొబైల్ ఇస్తే మీకు ఫోన్ చేశాను. లక్ష్మి, అసలు ఆ ఎస్ఐ నేను ఏమైనా టార్చర్ చేస్తుందా?
అసలు లక్ష్మి నీకు ఇప్పుడు ఎలా ఉంది? విహారీ గారు, మీకొక విషయం చెప్పాలి. లక్ష్మి ఏంటది చెప్పు. అది నేను నేనిప్పుడు విహారీ గారికి గర్భవతిని అని చెప్తే ఆయన వెంటనే ఇంట్లో నిజం చెప్పేస్తారు. చెప్పకూడదు. లక్ష్మి చెప్పు లక్ష్మి, నువ్వేదో చెప్పాలని అన్నావు కదా. ఏం లేదు విహారీ గారు, మీకు చెప్పకుండా నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాను. దానివల్లే ఈ సమస్యలన్నీ. నన్ను క్షమించండి విహారీ గారు. నువ్వు నిజంగా తప్పు చేసావు లక్ష్మి. అసలు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళడం చూడు ఎంత ప్రాబ్లం అయిందో. అసలు నువ్వు నాకెందుకు చెప్పలేదు? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వాణ్ణి దొరికితే చంపేస్తానని అన్నారు కదా విహారీ గారు. ఆ అడ్రస్కి వెళ్తే ఎక్కడ వాణ్ణి మీరు ఏం చేస్తారోనని భయపడి నేనే మీ దగ్గర ఆ విషయం దాచి వెళ్ళాను. సరే లక్ష్మి, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకెప్పుడు నా దగ్గర ఏమీ దాచవు కదా. నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు నేను నీ నాడి చూశానమ్మా. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, గర్భవతివి. గర్భవతివి గర్భవతివి లక్ష్మి నిన్నే. నువ్వు నా దగ్గర ఏమీ దాచవు కదా. లక్ష్మి నువ్వు బాధపడకు. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. కానీ ఇంకెప్పుడు మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. నేను నీకు అన్నీ చెప్తున్నాను కదా, నువ్వు కూడా నాకు అన్నీ చెప్పాలి. లక్ష్మి ఏంటి మాట్లాడవు? లక్ష్మి, ఎవరో వస్తున్నట్టున్నారు, ఫోన్ ఇవ్వు. విహారీ గారు, ఎవరో వస్తున్నారు, ఉంటాను. లక్ష్మి ఇంకొక క్షణం ఉన్నా విహారీ గారికి నేను గర్భవతిని అనే నిజం చెప్పేసేదాన్ని. లక్ష్మి, నువ్వు గర్భవతివని మీ వాళ్ళకి చెప్పలేదేంటమ్మా? ఏమ్మా, మీ వారు వాళ్ళు మంచివారు కాదా? చాలా మంచి వాళ్ళు.